హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మంజు బిజువేముల. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సుజీ బైట్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ బాక్స్ కానీ ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. చాలామంది పిల్లలు ఉప్మా తినరు కదండి, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, మంచిగా తినేస్తారు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు. నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయకుండా ప్లెయిన్గా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాము. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇవి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా వేయించుకోండి. మరీ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇందులో వెజిటేబుల్స్కి రవ్వకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనం బొంబాయి రవ్వను ఎంత తీసుకున్నామో దానికి 1 కప్పుకి 3 కప్పుల వాటర్ను పోసుకోవాలి. మనకు సాల్ట్ అవి ఏమన్నా తక్కువైతే చూసుకొని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు వెజిటేబుల్స్ అవేమన్నా ఉడకపోతే వాటర్ బాయిల్ అయ్యేలోపు వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అవుతాయి. మూత పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇది కాస్త దగ్గరగా అయ్యాక మూత పెట్టి దీన్ని కాసేపు ఉడికించుకుందాము. చూడండి, 5 మినిట్స్ తర్వాత రవ్వ అనేది బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3-4 స్పూన్ల నెయ్యి వేసుకొని, అది హీట్ అయ్యేలోపు మనం చేతికి కూడా నెయ్యిని రాసుకొని మనం తయారు చేసిన రవ్వ మిశ్రమం ఉంది కదా, జస్ట్ ఒక ఉండలాగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని చిన్న టిక్కీలాగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంత చల్లగా అయినా కూడా చల్లారిన తర్వాత కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఈ టిక్కీని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేస్తున్నానండి. మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోతే డైరెక్ట్ ఇలానే ఫ్రై చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయడం వల్ల పై లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఓన్లీ ఉప్మాలాగా పెట్టారనుకోండి, ఎలా పెట్టింది అలా తెచ్చేస్తారు. ఇలా చేసి పెట్టండి, మొత్తం ఖాళీ చేస్తారు. చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఒక ఉండని తీసుకొని ఇలా చిన్న టిక్కీలాగా రౌండ్గా చేసుకొని దీన్ని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఒకవైపు కాలాక మరోవైపుకు తిప్పుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు లంచ్ బాక్స్లోకి పెట్టేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత పెట్టండి. వేడిగా ఉన్నప్పుడు పెడితే మొత్తం కొంచెం మెత్తగా అయిపోతుంది. చల్లారిన తర్వాత పెట్టామనుకోండి క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఉప్మా తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.